గోళంగం ఇంత పెద్దది ఇంత సైజు ఉన్నప్పటికీ దీనికి బలం లేకపోతే ఇది వంగిపోతుంది. ఇలా కిందికి వంగిపోయింది కానీ, లేదా మనం 2 వేళ్ళు ఒకవైపు ఇంకో వేలు ఒకవైపు పెట్టినప్పుడు ఇలా మడతబడింది కానీ, ఇటువైపు కానీ ఎటైనా మడతబడింది కానీ లోపలికి పెనెట్రేట్ కాలేదు. సో దీనికి దూది చెవులోకి వెళ్ళలేదు. దాన్ని ఒక పుల్లకు చూడతాం. అప్పుడు పుల్లకున్న బలం దూదికి వస్తుంది. అలాగే దీంట్లో ఈ పినల్ ఇంప్లాంట్ అనే ఒక పుల్లను దీంట్లో లోపల పెట్టేసి కుట్లేసి పెడతాం, బయటికి కనబడదు. అప్పుడు ఇది ఈజీగా ఈ 500 గ్రామ్స్ బరువు మోయగలదు. ఇదే ఈ పుల్ల లేకపోతే ఈ సైజు ఉన్నప్పటికీ ఇదేమీ లేపలేదు. దీంట్లో ఎలా పెట్టినా తట్టుకోలేదు. ఈ పుల్ల మాత్రం పంచంగా లేపగలదు. సో దీని అర్థం ఏంటి? ఎప్పుడైతే అంగం గట్టిపడడానికి వీలైన పరిస్థితి ఉంటుందో, మనం ట్యాబ్లెట్స్ పెట్టినా, ఇంకేదైనా మందులు పెట్టినా, ఇంకే పద్ధతిలో చేసినా అది కనుక సహకరించకపోతే సర్జరీకి వెళ్ళిపోవాలి. ఒకప్పుడు అనుకునేవాళ్ళు పినల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది కేవలం ముసలాళ్ళు లాస్ట్ దశలో మాత్రమే చేయాలి. ఇప్పుడు ఏజ్ కాదు ఇక్కడ. ఇప్పుడు మరీ మనం పినల్ ఇంప్లాంట్ చేసిన తర్వాత 2 ఏళ్ళకి వాడు చనిపోయాడు అనుకోండి, పెద్ద ఉపయోగం ఏముంటుంది? కనుక ఎవరికైతే అవసరమో వాళ్ళు చేయాలి. యువకులు కూడా ఒక్కొక్కసారి శృంగారంలో పాల్గొనలేరు, ట్యాబ్లెట్ ఇచ్చినా పని చేయలేరు. ఒకప్పుడు ఏమిటంటే కాన్సెప్ట్ యువకులకు అందరికీ ఉంటుంది, కేవలం వయసు వచ్చిన వాళ్ళు మాత్రమే చేయలేరు అనే కాన్సెప్ట్ ఉండేది. బట్ లేటర్ ఆన్ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల, ఇప్పుడున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ వల్ల చాలామంది యువకులకు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. 25-30 ఏళ్ళ లోపలి వాళ్ళు కూడా చాలామంది శృంగారం చేయలేకపోతున్నారు. శృంగారం చేయలేకపోతే డైవర్స్ అయిపోతుంది, గొడవలు అయిపోతాయి. ఒక ఫేమస్ సోషల్ వర్కరు ఆమె రీసెర్చ్ చేశారు. ఒక పర్టికులర్ క్యాస్ట్లో అమ్మాయిల్ని మీరు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని అడిగితే వాళ్ళు చెప్పారు, తీరా పెళ్లి చేసుకున్న తర్వాత వాడు సంసారం కూడా చేస్తాడో లేదో తెలియదు, ఈ మాత్రం దానికి సెకండ్ హ్యాండ్ అని, డైవోర్సీ అనే పేరు ఒకటి, తర్వాత చాలామంది మగపిల్లల్లో ఈ శక్తి లేని పరిస్థితి వస్తున్నది, కనుక మేము అసలు పెళ్ళే చేసుకోదలుచుకోలేదు అని చెప్పారు. దీనికి ఆఫ్కోర్స్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు ఇంకా చాలా ఉంటాయి. ఇది కూడా ఒక కారణం. ఇది ఒక మేజర్ కారణం అవుతుంది నౌడేస్. కొద్దిమంది పెళ్లికి ముందు నా దగ్గరికి వచ్చి అడుగుతారు, సార్ మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ఆమె ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్ అని. ఆ వ్యక్తి ఎలిజిబుల్ అవునా కాదా అని నేను ఎలా చెప్పగలను? సో అతనికి కొన్ని టెస్టులు ఉంటాయి, పినల్ డాప్లర్ స్టడీ అని, తర్వాత ఈ PDE5 ఇన్హిబిటర్ ట్యాబ్లెట్స్ ఇచ్చి కానీ అతను స్టిమ్యులేట్ చేసుకున్నప్పుడు అతనికి హార్డ్నెస్ ఎంత ఉంది, ఎప్పుడు కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా శృంగారంలో సమస్యలు అనేవి క్లినికల్ డయాగ్నోసిస్. మనం CT స్కాన్ చేసినా, MRI స్కాన్ చేసినా కనపడవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆవు పాలు ఇస్తున్నది అనుకోండి, ఆవు పాలు తక్కువ ఇస్తుంటే మనం దాన్ని MRI చేసినంత మాత్రాన మనకు అందులో ఏమీ తెలియదు. పొదుగు ఉంటుంది, 2-4 ఛానళ్ళు ఉంటాయి, ఆ లోపలి స్ట్రక్చర్ అంతా మనకు కనబడుతుంది. అంతేగాని పాలు పిండితే కానీ అది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అనేది తెలియదు. అలాగే మగవాళ్ళు కూడా సంసారానికి యోగ్యత ఉందా లేదా అనేది పెళ్ళికి ముందు వస్తే మనం చూసి చెప్పచ్చు. ఇతను క్లినికల్ డయాగ్నోసిస్ అంటారు. క్లినికల్గా అతనికి ఎంత హార్డ్నెస్ ఉంది, ఎంతసేపు హార్డ్నెస్ మెయింటైన్ అవుతుంది. దెర్ ఆర్ 2 థింగ్స్, మగవాళ్ళకు ఆడవాళ్ళకు తేడా. ఆడవాళ్ళకి ఏమిటంటే ఫిజికల్గా జస్ట్ లోవర్ లిమ్స్ని దూరం అనుకోగలిగితే సరిపోతుంది. మగవాడికి అలా కాదు, అంగం అనేది గట్టిపడాలి. ఇప్పుడు చేయి ఉన్నదనుకోండి, చేతిని లే అంటే లేస్తుంది, కానీ అంగాన్ని నువ్వు లే అని 100 సార్లు చెప్పినా అది లేవదు. అది లేవాలంటే దాని లోపల రక్త ప్రసారం వచ్చి అది లేపాలి. ఆ లేపినది 1 నిమిషమో 1/2 నిమిషమో ఉండి అమ్మాయి టచ్ చేసి చేయకముందే మెత్తబడిపోయింది అనుకోండి, అప్పుడు పెనిట్రేషన్ సరిగా జరగదు. ఒకవేళ పెనిట్రేషన్ జరిగినా కూడా అమ్మాయికి తృప్తి ఉండదు, గొడవలు అవుతూ ఉంటాయి. సో భగవంతుడు మగవాళ్ళ శృంగారంలో 2 పెట్టారు స్టేజెస్. ఒకటేమో సఫిషియెంట్ బ్లడ్ రావడం, రెండోది వచ్చిన బ్లడ్ వెళ్ళిపోకుండా ఉండేందుకు ఒక రకమైన స్పాంజ్ ఉంటుంది, దాన్ని సైనసాయిడ్స్ అంటారు. కార్పోరా క్యావర్నోజా అనే ఒక టిష్యూ లోపల సైనసాయిడ్స్ ఉంటాయి. అవి మనం స్పాంజ్కి ఉన్న హోల్స్ లాగా చిన్నగా ఉంటాయి. అవి రక్తాన్ని పట్టేసి పెట్టుకుంటాయి. అది వదిలేసినప్పుడు రక్తం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోగానే వీడికి మెత్తబడిపోతుంది. రక్తం రావాలి, రక్తం కనీసం 5-10 నిమిషాలు అందులో ఉండాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి కూడా. అక్కడే ఉండిపోతే దాన్ని ప్రయాపిజం అంటాం. ఈ ప్రయాపిజంలో విపరీతంగా నొప్పి రావడము, అది నల్లగా అయిపోవడము, పనికి రాకుండా కావడం నెక్స్ట్ టైంలో అవుతుంది. ఒక్కోసారి ట్యాబ్లెట్స్ వేసుకున్నా, ఇంజక్షన్స్ తీసుకున్నా ఇలా ప్రయాపిజం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే మీరు క్వాలిఫైడ్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చాడు, సార్ నేను బాగానే సంసారం చేస్తున్నాను, ప్రాబ్లం ఏం లేదు, అయినా కూడా మా ఆవిడ ఏదో బయట అబ్బాయితో
ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ తిరుగుతుంది, దీనికి ఏమిటి? ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి నౌడేస్. ఇదేదో ఇదివరకైతే అకేషనల్గా ఉండేవి, ఈ మధ్య కాలంలో ఎక్కువైనాయి. ఇలా ఎందుకు అవుతున్నాయని మన ఛానల్లో ప్రేక్షకులు అడుగుతున్నారు, దానికి నేను సమాధానం చెప్తాను. ఒకప్పుడు ఆడవాళ్లకు మగవాళ్లకు భగవంతుడి సృష్టిలో ఈక్వల్గా రైట్స్ ఉండేవి. అయితే మగవాళ్ళు ఫిజికల్గా దే ఆర్ మెంట్ ఫర్ హంటింగ్, కావాల్సినది రన్నింగ్ చేసి కానీ హంట్ చేసి కానీ దృఢంగా ఉండేవాడు అవసరం పడింది. సో అప్పుడు ఆడవాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఈ మగవాళ్ళేమో హంటింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అదో తీసుకురావడం జరిగేది. ఇది మనకు సివిలైజేషన్ రాకన్నా ముందు. ఇప్పటికీ కొన్ని ట్రైబ్స్లో ఎవరు ఫాదరు ఎవరు మదరు అనేది ఏమీ ఉండదు, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఫిమేల్స్ అందరూ ఎవరు ఏ వ్యక్తితో అయినా కలవచ్చు. పుట్టిన పిల్లలకు ఎవరు తండ్రి అనే క్వశ్చన్ రాదు. ఈ పితృస్వామ్య ఆలోచనలు వచ్చినప్పటి నుంచి ఈ పాతివ్రత్యం గురించి వీటి గురించి మొదలైంది. అంతకుముందు ఈ డిస్కషన్ ఉండేది కాదు. సో మగవాళ్ళు వేరే వాళ్ళ వల్ల కన్నా పిల్లల్ని మేము ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ వచ్చినప్పటి నుంచి లేదు ఒక మగవాడికి ఒక అమ్మాయితోటే ఉండాలి, లేదా ఆ అమ్మాయి ఒక వ్యక్తితోటే ఉండాలి, కనుక వాళ్ళతో పిల్లల్ని కనాలి అని. ఈ మొత్తం ప్రపంచంలో కూడా ఇంతమంది ఫిమేల్స్కి కూడా మహా అయితే 50-60 మంది నుంచి వచ్చేసామని సరిపోతుంది. కానీ ఇప్పుడు మనం దాన్ని అధిగమించుకొని నా జీన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను, నా పిల్లల్ని నేను చూసుకుంటాను, నా మనవాడికి కూడా నేను కోట్ల రూపాయల ఆస్తి కూడా పెడతాను అనే ఆలోచనతో ఇవన్నీ మొదలైంది. సో దీంట్లో పాతివ్రత్యము అనేది చాలా గొప్పది. హస్బెండ్ అనేవాడు దేవుడితో సమానం అని చెప్పేసి మొదట్లో దీన్ని ప్రాపగేట్ చేశారు. తర్వాత ఏమైందంటే మగవాడికి డబ్బులును పదవి అహంకారం ఇవన్నీ వచ్చేసరికి వాడు మోర్ దాన్ 1 అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మొదలైంది. సన్నగా ఉన్న అమ్మాయిలైనా లావుగా ఉన్న అమ్మాయిలైనా ప్రతిదానికి వాళ్ళు అందంగానే ఉంటారు. లైలాకో దేఖనేకి మజ్ను కా ఆంఖో హోనా అంటారు. మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఫోటో ఆఫ్ లైలా అని మీరు మెసేజ్ టైప్ చేస్తే మీకు ఒక ఫోటో వస్తుంది, అందవికారంగా ఉన్న ఒక స్త్రీ వస్తుంది. కానీ అంత అందవికారంగా ఉన్న స్త్రీ గురించి కూడా మజ్ను పుస్తకాలు రాశాడు, దాని మీద కావ్యాలు రాశాడు. సో ఐ సీ వాట్ ద మైండ్ నోస్ అని, మనసులో అందాన్ని చూడగలిగే శక్తి ఉండాలి. దీన్ని ఈస్థెటిక్ సెన్స్ అంటారు. ఈ ఈస్థెటిక్ సెన్స్ వచ్చిన తర్వాత కాంప్లిమెంట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఇప్పుడు అమ్మాయిలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రకారకాలైనటువంటి డ్రెస్సులు మారుస్తారు, వాళ్ళు పెట్టుకునే హెయిర్ స్టైల్ మారుస్తారు. అవన్నీ ఎవరు చూసి అప్రిషియేట్ చేయాలి? హస్బెండ్ చేయాలి. చూసి ఊరుకుంటే సరిపోదు, దాన్ని చెప్పగలగాలి. అమ్మాయి నీకు ఇలా అందంగా ఉంది, నీ జాకెట్ అందంగా ఉంది, నీ జుట్టు అందంగా ఉంది అని చెప్పాలి. మరి హస్బెండ్ చెప్పక పక్కింటివాడు చెప్తే గొడవలు అయిపోతాయి. సో ఆ పక్కింటివాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు, హస్బెండే కాంప్లిమెంట్ చేయడం నేర్చుకోవాలి. తర్వాత అమ్మాయిలు కూడా అబ్బాయిలకి కాంప్లిమెంట్ ఇవ్వాలి. ఒక బంధం బలంగా ఉండాలనుకున్నప్పుడు ఇద్దరి కూడా కాంట్రిబ్యూషన్ ఉండాలి. తర్వాత పాత విషయాలను ఫ్రీక్వెంట్గా గుర్తుకు తెచ్చుకొని గొడవలు పడద్దు. జీవితంలో తెలిసో తెలియకో ఏదో మాట ఎవడైనా నోరు జారొచ్చు, దాన్ని పట్టుకొని పెళ్ళైన 10 ఏళ్ళ తర్వాత కూడా పెళ్లి నాడు మీ అమ్మ వాళ్ళు ఇలా చేశారు, లేదా ఉప్మాలో నాకు జీడిపప్పు రాలేదు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి డిస్కషన్స్ మానేసుకొని జీవితాన్ని చాలా గొప్ప విషయం అనే విషయాన్ని అర్థం చేసుకొని గొడవలు లేకుండా ఉండడం నేర్చుకోవాలి. ఈ కాంప్లిమెంట్స్ చేయడం ఒకసారి అలవాటైపోతే మనకు ఎలాంటి వాళ్ళల్లో కూడా అందంగా కనబడుతుంది. నా చిన్నప్పుడు నేను అనుకునేవాడిని నెహ్రూ గారు గాంధీ అదే గులాబీ పువ్వు పెట్టుకొని ఫోటోలు ఉండేవి. సో గులాబీ పువ్వు మాత్రమే అందంగా ఉంటుందని అనుకునేవాడిని. తర్వాత తెలిసి వచ్చింది ప్రతి పువ్వు అందంగానే ఉంటుంది. లోటస్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ డిమాండ్, దాని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కేవలం గులాబీ పూలు మాత్రమే అందంగా ఉంటాయి అనుకోవడం పొరపాటు. అట్లాగే నాకు తెలుసు మొగిలి చెట్టు అని ఒకటి ఉంటుంది, మల్లెపూలు ఉంటాయి, ముల్ల పూలు ఉంటాయి, ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ జాజి పూలు ఉంటాయి. ఇట్లా ప్రతిదానికి దాని ఇంపార్టెన్స్ ఉంటుంది. కనుక ఏది కూడా తక్కువ కాదు. ఒకటేమో ఈస్థెటిక్ సెన్స్ ఉండాలి, రెండోది వ్యాలిడేట్ చేయాలి, వాళ్ళని గొప్పగా ఉన్న విషయం వాళ్ళకు కన్వే చేయాలి. మూడోది ప్రతి చిన్న విషయానికి
గొడవ పడకూడదు. కొంత లేడీస్కు వాళ్ళు హౌస్ రన్ చేస్తున్నప్పుడు వాళ్ళకున్న చిరాకుల్లో కానీ వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్స్తో కానీ ఒక్కోసారి చిన్న చిన్న ఇరిటేషన్స్ ఉంటే వాటిని విని కూడా వినట్టే ఉండాలని నేర్చుకోవాలి, ముఖ్యంగా హస్బెండ్స్. తర్వాత పని చేయడం తప్పు అనే భావం నుంచి రావాలి. మీరు ఎప్పుడైనా ఇంట్లో హస్బెండ్ పొరపాటున కిచెన్లో వెళ్ళాడు అనుకోండి, అరే నువ్వు ఆడపిల్ల అయిపోయావు, ఆడపిల్లలాగా వంట చేస్తున్నావు అనే సొసైటీ నుంచి కామెంట్స్ రాకూడదు. లేదా వాడి ఫ్రెండ్స్ గబుక్కున ఇంటికి వచ్చాడు అనుకోండి, వీడు చేత గరిట పట్టుకుంటే వీడైతే వంటవాడు అయిపోయాడు అని వాడి గురించి నవ్వకూడదు. వంట అనేది ఇద్దరూ తినేదే, హస్బెండ్ తింటాడు, వైఫ్ తింటాడు. కనుక ఇద్దరూ వంటలో పార్టిసిపేట్ చేయాలి. అంటు తోమడంలో ఇద్దరు పార్టిసిపేట్ చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవడంలో ఇద్దరు పార్టిసిపేట్ చేసుకోవాలి. సో కేవలం ఇది ఆడవాళ్ళ పని, ఇది మగవాళ్ళ పని అనే డిస్క్రిప్షన్ పనికిరాదు. సిల్డెనాఫిల్, వార్డెనాఫిల్, టడెనాఫిల్, అవెనాఫిల్, ఈ 4 రకాల ట్యాబ్లెట్స్లో ఎవరికి ఏది అవసరమైతే అది వేసుకోవచ్చు. మీరు నాకు ఫోన్ చేసి సార్ నాకు ఆ ట్యాబ్లెట్ చెప్పండి అని అడగద్దు. ఎందుకంటే ఇవన్నీ షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్. మీ ఇంటి దగ్గర ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకోవాలి. ఒకవేళ మీకు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఇంటి దగ్గర డాక్టర్ కదా, మీ విషయాలు తెలుస్తాయేమని మొహమాటంగా ఉంటే నా దగ్గరికి రండి. కానీ కేవలం ట్యాబ్లెట్స్ కోసం మీరు హైదరాబాద్ దాకా రానక్కర్లేదు. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి డాక్టర్లను ఎవరి దగ్గర సంప్రదించి మందులు రాసుకోండి. ఎవరికైతే మందులు వాడగా కూడా అనుకున్న రిజల్ట్స్ రావో, లేదా మందులు వాడుకోవడం వల్ల విపరీతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండి పని చేయలేకపోతారు, వాళ్ళందరూ కూడా సర్జరీ చేయించుకోవడానికి అర్హులు. ఏం సర్జరీ అని మీరు అడగచ్చు. ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటాం. ఇప్పుడు ఎముకలు విరిగినప్పుడు స్టీల్ రాడ్ వేస్తారు, విని ఉంటారు. అలాగే అంగంలో కూడా, మగవాళ్ళ అంగంలో కూడా ఒక రాడ్ వేస్తాం. ఈ రాడ్ను ఫినైల్ ఇంప్లాంట్ అంటారు. ఈ ఇంప్లాంట్ వేయడం వల్ల మనిషికి శక్తి వస్తుంది. ఏ ఏజ్లో కూడా, 80 ఏళ్ళ వయసు వ్యక్తి కూడా ఇంకో 20 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, సంసారం చేయొచ్చు. పిల్లలు పుట్టడం అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్. పిల్లలు పుట్టాలి అనుకుంటే పర్టికులర్ ఏజ్లో మాత్రమే పుడతారు. సో 50 60 ఏళ్లలో పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. అలా కాకుండా సంసారం చేయడానికి, ఎంజాయ్ చేయడానికి అయితే ఉంటుంది. చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, రిటైర్డ్ పీపుల్. సార్ అసలు ఎలా జరిగిందో తెలియట్లేదు, గుర్తు కూడా రావట్లేదు. పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, వాళ్ళని చదివించాను, అందరినీ అమెరికాకు పంపించాను, పెళ్ళిళ్ళు చేశాను, అసలు నాకు సంసారం చేసినట్టే గుర్తులేదు. ఎప్పుడు టెన్షన్స్ అవన్నీ ఉండే, ఇప్పుడు రిటైర్ అయిపోయాను, హ్యాపీగా ఉన్నాను. బట్ తీరా సంసారం చేద్దాం అనుకుంటే నాకు చేయడానికి వీలు అవ్వట్లేదు, ఏమైనా చేయండి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ముందు మనము పెద్ద మనుషుల గురించి ఆలోచించినప్పుడు మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. వాడికి ముసలాడయ్యాడు, పెద్దవాడయ్యాడు, రామకృష్ణ అనుకోకుండా ఇదేం యావా అని అనుకోవాలి. పెద్దవాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి, పెద్ద చిన్న ఏమీ లేదు, చచ్చేదాకా కూడా కోరికలు ఉంటాయి. కోరికల్ని మనం సప్రెస్ చేయదలుచుకున్నప్పుడు కోరికలు ఎక్కువైపోతాయి. ఇంకా వచ్చిన కోరికను ఒక ఛానల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు 24 గంటలు అదే యావదో లేకుండా ఏ శనివారం నైటో, ఏ బుధవారం నైటో ఏదో ఒకసారి అది పెట్టేసుకున్నట్టే మిగతా వారం రోజులు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకుని వాళ్ళ ప్రొఫెషన్లో ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ లెవెల్లో పిల్లలు మాస్టర్బేట్ చేసుకుంటుంటారు. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళు పెళ్లి చేసుకునేంత ఏజ్ ఉండదు, పెళ్లి చేసుకునే అర్హత లేదు, డబ్బులు ఉండవు, ఏజ్ కూడా గవర్నమెంట్ లా ప్రకారం ఉండదు. బట్ సెక్స్ కోరికలు ఉంటాయి, 13 14 ఏళ్ళ నుంచి కోరికలు వస్తాయి. కనుక వాళ్ళు మాస్టర్బేట్ చేసుకుంటారు. వాడిని మాస్టర్బేట్ చేసుకోవద్దు అన్న అనుకోండి, వాడికి ఎందుకు చేసుకోవద్దు, నేను కంపల్సరీ చేసుకుంటాను అనుకుంటారు. అటువంటిప్పుడు వాడికి నువ్వు మాస్టర్బేట్ చేసుకుంటే తప్పేం లేదు, కానీ వారానికి ఒకసారి చేసుకో, మిగతా 6 రోజులైనా చదువుకో అని చెప్పారు అనుకోండి, వాడు ఈ మే బికమ్ an IAS ఆఫీసర్, IPS ఆఫీసర్, ఆర్ డాక్టర్, ఆర్ లాయర్, ఆర్ అడ్వకేట్. సో ఇవన్నీ కావాలనుకుంటే మనకున్న ఎనర్జీని ఛానలైజ్ చేసుకోవాలి. ఎనర్జీని ఎప్పుడు కంప్రెస్ చేసి పెట్టకూడదు. లంగోట కట్టినంత మాత్రం అది పోతుంది అనుకోవడం పొరపాటు.